నమస్తే ఆర్కేఎల్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు. ఆదాని సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు, ఆనం వెంకటరమణారెడ్డి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కురవి మండల కేంద్రంలోని మాలాధారణ చేసిన మాతలకు స్వాములకు కురవి ఓం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ భిక్షా కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, సమయానుసారంగా ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట రహమత్ నగర్లో 40 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైన్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. 10 ఏళ్లలో కాజీపేట ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాజీపేట్ బస్టాండ్ నిర్మాణానికి డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలలో ప్రతి ఒక్కటి అమలు చేస్తూ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మెరుగుపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, మాజీ కార్పొరేటర్ కుమారస్వామి, సుంచు అశోక్, అధికార ప్రతినిధి ఎండి అంకుశ్, నాయకులు ఎంవి రాజు, సీరియల్ రాలెన్స్, కుమ్మరి నీలమ్మ, ఎండి రఫీ, మాచర్ల జయాకర్, రంగు సుధీర్, శివరాం, బైరబోయిన రమేష్, అశోక్, కూకట్ల రమేష్, ఓబ్జా కరుణాకర్, పాక భాస్కర్, శ్రీనివాస్ యాదవ్, రజియా, సులోచన, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇచ్చిన వాటిల్లో ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా? 500 సిలిండర్ రావట్లేదా? ఇంకేం రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి రేపటికి, ఇవాటికెళ్ళే. ఇవన్నీ మేము చెప్పిన 6 వాటిల్లో భాగాలు కావా ఇవి? మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు, ఇక్కడ 0 బిల్లు. మేము ఒక్కటి అడుగుతాను, మీకు సిగ్గుసరం ఉంటాయి. అలా మీరు కేజీ టు పీజీ ఉచితంగా చేస్తా అన్నారు, చదివిస్తా అన్నారు, ఇచ్చిండ్రా? 10 ఏళ్ళు గడిచింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా? ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టినరా? మేము కడతాను, మీరు వేసిన పాపాలకు. 10 ఏళ్ళైనా కట్టని చేతగాని ఎదవలు, సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే మాయంబడి పడి సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా? ప్రజలారా మీరు గమనించండి. ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేం చేసే అభివృద్ధిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిలదీయండి. 10 ఏళ్లలో ఏం చేసిర్రా మీరు? సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇవాళ ఎలక్షన్ లేవు మాకు. మేము గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము. మీరు ఓడిపోగానే ఇవ్వని వాడి ఇళ్లలో పన్నాడు. ఎవడైనా బయటకు వచ్చిండ్రా? బీజేపీ మాట్లాడుతుంది 10 ఏళ్ళు అయిపోయి 11 ఏళ్ళకి వస్తాను, మీరు డివిజన్ తెలియని చాతగామ దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా? ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు 18 కోట్ల రూపాయలు ఇచ్చి 54 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాపతి మేము కాదా? అదే పొన్నలక్ష్మి గారు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు కదా, వారిని అడగండి, చెప్తారు మేము అభివృద్ధి చేసినాం అనేది. మేము చేసినవి తప్ప వీళ్ళు ఇటుకబెట్ట తీసి ఇటుకబెట్ట పెట్టలే. వీళ్ళు మాట్లాడుతోళ్ళు అయిపోయారు. ప్రతి ఏదో మాట్లాడుతోడు అయిపోయాడు. ఇళ్లలో కూర్చోవటం, ఏదో సోషల్ మీడియాలో పెట్టడం, పెట్టడం పని అయిపోయింది. మేము పొద్దుగా లేస్తే రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం. మీ తిరిగా ఇళ్లలో కూర్చోలే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు చెప్పారు మీ కేసీఆర్? మేము ఇవాళ తీసుకొచ్చినాం కదా. మాస్టర్ ప్లాన్ లేకుండా జిల్లా ఎదుగుతుందా? మరి మాస్టర్ ప్లాన్ మేము తెచ్చినాం కదా. ఇంకా అభివృద్ధి చేతలేని మాట్లాడితే సిగ్గులేని వాళ్ళకు మీరు జవాబు చెప్పాలి. ఇక మీ అందరికి ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇన్ని రోజులు కాలం గడిపాడు, అప్పుడైతే ఇవాళ ఈ పరిస్థితి ఉందా? ఇళ్లలో కూర్చొని వైఫై చూసుకుంటా కోడి కోసుకొని అత్తమామ తేడా పండుకోవాలి, డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన ఎదవా ఏడబోయిండు. పట్టుకొని వస్తే కట్టేయండి హన్మకొండలా.
రుచికరమైన చాయ్, మరింత రుచికరమైన కప్పు. చాయ్ తాగండి, కప్పు తినండి అంటున్న ఏడుకొండల వెంకన్న. ఓ ఎంకన్నా అంత మంచిగా నమస్తే నమస్తే రాజానా అంత బాగేనా ఏమి పులోళ్ళు బాగా వచ్చింది ఇలా పత్తి రోడ్ అయిందానే మీది ఏ పత్తి ఏరియా వస్తానన్నా చాయ్ తాగుదాం పోతున్నావు అట్లా ఏ చాయ్ తాగే టైం ఎక్కడదే ఇప్పుడు బొట్టు పోతానట్టున్నావు సాయంత్రం అయినా బొట్టు బొట్టు ఏ మందు తాగుతున్నా తాగితే పైకి పోతానంట డాక్టర్లు తాగుడు లేదు ఏం లేదు అన్న మంచి పని అయింది ఊగా సుక్క మీద సుక్కేస్తాడు మనవాడు ఏముందన్న ఇక అన్ని బంద్ అయిపోయినాయి ఇక చాయ్ తాగదాం పోతున్నా ఓకేనా అరే నేను కూడా ఇప్పుడే చాయ్ తాగలేదే తిన్నా కూడా ఏమైంది అన్న అయింది నీకు చాయ్ చూడేంది ఏ అవుడెక్కడదే నాకైనా గాలి జోకింది అనుకుంటారా గాలి జోకలే స్క్రూ లూజ్ కాలే నేను చెప్పింది నిజమే నేను చాయ్ తాగినా తిన్నా నిజం అరే నిజంలా నమ్మరా నిజమే ఈ తాగుడేందా తాగుతున్నా కానీ ఈ తినుడేందన్న గక్కడే ఉన్నది ముచ్చట ఇవాళ ఇస్లామియా గ్రౌండ్ దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతా అంటే అది నవంబర్ ఎండింగ్ దాకా ఉన్నదట పొలగా లూకెంటని తోలుకొని పోయిన తర్వాత అంతా తిరిగి చూస్తే అక్కడ తినే గ్లాసులలో చాయ్ పోతాలే అదే నాకు చిత్రం అనిపించింది ఎట్లుంటుంది అని చెప్పిరా నాకు కూడా పోయేవన్నా తాగిన తింటే పర్ర మంచిగా ఉన్నది గ్లాసు ఇంకా అప్పుడు ఆ పిల్లగాళ్ళని అడిగితే భలే మంచిగా అనిపించింది పిల్లగాళ్ళని చూస్తే వాళ్ళు ఎంబీఏలు చదివినలాట ఎవడో కొలువిలియాలని చూడలే పోరగాళ్ళు వాళ్ళ దిమాకు పదని పెట్టిండ్రు వాళ్ళ దిమాకు పదని పెట్టి మా ఉద్యోగం మేమే తెచ్చుకుందామని స్వయం ఉపాధిలా మంచిగా రాగి పిండి బియ్యం పిండి ఇలాంటి వాటితోటి మంచి పర్యావరణానికి ఉపయోగపడే విధంగా మంచిగా గ్లాసులు తయారు చేసిరు పోరగాళ్ళు తయారు చేసి మంచిగా అందులో టీ పోషిస్తారు నిజంగా ఈ దిక్కుమల్లే ప్లాస్టిక్ గ్లాసులు తాగే అలా పడే మోర్లు నిండుతాండే ఆ మోర్లలో ఉన్న మురికంతా ఇళ్ళకి వస్తాండే వర్షాకాలం వల్ల ఎక్కడ పడితే అక్కడ పాడైతుండే ప్రకృతి అంతా ఖరాబ్ అయిపోతుండే మళ్ళీ ఆ ప్లాస్టిక్ గ్లాసులలో తాగుతుంటే క్యాన్సర్లు వచ్చి పాడబడుతుండే గిట్లాంటి దిమాకు పెట్టి మంచిగా ఆలోచించే పనులు మస్తున్నాయి యువత గట్లాంటి వైపున ఆలోచించాలి తెలుసా వాళ్ళు పర్యావరణానికి మంచి చేయడమే కాకుండా మనలాంటి వాళ్ళు ఆరోగ్యం కాపాడే కాకుండా వాళ్ళు ఒక గొప్ప పని చేసిళ్ళు మరి అట్లాంటివి తాగాలంటే మీరు ఏం చేయాలి తెలుసా ఇస్లామియా గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పోన్రి ఒక్కసారి చాయ్ తాగుడే కాదు తినుర్రి ఇగో వాళ్ళ మాటల్లోనే ఇందాం అండి టీ తాగొచ్చు కప్పు తినొచ్చు ఈ టోటల్ ఏంటంటే మిల్లెట్స్ తోటే తయారవుతుంది రాగి పిండి కార్న్ ఫ్లోరు గోధుమ పిండి రైస్ ఫ్లోర్ తోటి తయారవుతుంది టోటల్ ఆర్గానికే టీ తాగేసి కప్పు తినొచ్చు ఈ రోజులలో ఏంటంటే మన పర్యావరణానికి ప్లాస్టిక్ ఎక్కువ బ్యాన్ అవ్వడం జరుగుతుంది ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దు పేపర్ కప్పులలో తాగితే కూడా రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకు క్యాన్సర్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో అలాంటివి రాకుండా ఉండడానికి మార్కెట్లోకి కొత్తగా తీసుకురావడం జరిగింది ఇది తింటే హెల్తీ చిన్నపిల్లల నుండి పెద్ద ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎవరైనా తినొచ్చు స్వీట్ ఉంటాయి ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి మనం టీ తాగిన తర్వాత వేస్టేజ్ కూడా ఏముండదు టోటల్గా మిల్లెట్సే కాబట్టి ఆరోగ్యానికి మంచిదండి టీ తాగి కప్పు తినొచ్చు చాలా టేస్టీగా ఉంది బాగుంటుంది కప్పు హనుమకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన కేఆర్ దిలీప్ రాజ్ నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ కుమార్కు శాల్వా కప్పి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ మాట్లాడుతూ వరంగల్ అర్బన్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా కేఆర్ దిలీప్ రాజు అను నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా నాన్న గెలిచి నా సంవత్సర కాలంలోనే మళ్ళీ నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా గెలవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుందని అన్నారు. అందరి ఆశీర్వాదం ఇందులో మీ పాత్ర కూడా మీడియా పాత్ర నాకు తెలుపులో సో నాకు 1 year అవుతుంది తెలిసి నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారంగా పిసిసి అధ్యక్షులైన మహేష్ గౌడ్ గారి తప్పనిసరిగా కాంగ్రెస్ను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం 6 గ్యారంటీలను కూడా ప్రజలలో తీసుకెళ్తున్నాం. ప్రజలు నా పైన అత్యంత విశ్వాసంతో నన్ను గెలిపించారు. మీ అందరికీ తెలుసు అక్కడ ఉన్న వర్ధనపేట కాన్స్టిట్యున్సీ మీకు అందరికీ తెలుసు అలాంటి చోట కూడా ప్రజలు నన్ను గెలిపించిందంటే మా యొక్క ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేసి నన్ను భుజస్కంధాలను వేసుకొని వాళ్ళు గెలిపించారు. నేను తప్పనిసరిగా వారి గెలుపు కోసం కూడా నేను ఆర్నిషాలు పనిచేస్తూ వారిని ప్రతి కార్యకర్తను నేను తప్పనిసరిగా
నేను వారిని ఆదుకునే దిశగా వారిని అండగా ఉంటాను. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది, ఎన్నో మంచి దిశగా ప్రజాపాలన దిశగా వెళ్తుంది. అయినా కూడా నిన్న కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కుమ్ముపై నిన్న మీడియా సమావేశం చేసింది. దయచేసి మీరు పోయి కంటి పరీక్ష చేయించుకోండి. ఆ కేసీఆర్ కిట్ అని పెట్టారు కదా గతంలో, ఆ అద్దాలు అందరికీ చేయించారు. అప్పుడు ఐ టెస్ట్ అది కూడా చేయించుకోండి. తర్వాత వీలైతే ఆ చెవులు కూడా టెస్ట్ చేయించుకోండి. అంటే కళ్ళు చెవులు రెండు టెస్ట్ చేయించుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా కోరుకుంటున్నా. ఎందుకంటే రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్కార్. అలాగే 6 గ్యారెంటీలలో ప్రతి గ్యారెంటీని ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసినా కూడా ఆర్థిక వ్యవస్థని గాడిద మీద తీసుకొని వచ్చి ప్రతి పథకాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నాం. 100% ఇప్పుడు ఇంకా అతి త్వరలో ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ ఫ్రీ బస్ మహిళలకు, అలాగే 200 కరెంట్ యూనిట్స్, ఆరోగ్యశ్రీ, వంట గ్యాస్ సిలిండర్లు, అన్ని విధాల రైతుల రుణమాఫీ. ఇంకా రాని సోదరులకు కూడా ఎవరు కూడా మీరు చింత చెందకండి. చాలా వరకు నా పెగడపల్లి తర్వాత పర్వతగిరి మండలంలో ఐఓబి బ్యాంక్ ద్వారా కొందరికి రాలేదని నిన్న తెలిసింది. అది కూడా అవి తీసుకొని మొత్తం విచారించి అవి రైతులను కూడా అండగా ఉంటాయని, అలాగే మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా కాంగ్రెస్ బలోపేతం చేసుకుంటూ వెళ్తానని మాట్లాడుతున్నాను. తర్వాత మీ కొడుకు యూత్ ఎందుకన్నా తెలుసండి, ఎలా ఫీల్ అవుతుంది? నా పేరు కర్పంది. మొన్న జరిగిన కాంగ్రెస్ యూత్ ఎలక్షన్లో పోటీ చేసి వరంగల్ అర్బన్ యూత్ ప్రెసిడెంట్గా విన్ అయినాను. దానికోసం కష్టపడి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మా నాన్నగారు విన్ అయిన 1 ఇయర్కే మళ్ళీ నేను విన్ కావడం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే సపోర్ట్ ఎల్లకాలం మాకు ఉండాలని కోరుకుంటున్నానని పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా అది వర్కౌట్ చేయలేదండి. ఒకసారి అయిపోయినాక మీటింగ్స్ పెట్టుకొని అందరితో మాట్లాడి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ ప్యానల్ అందరితో కూర్చొని మాట్లాడి వర్కౌట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ ఏదైనా కానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి కూర్చొని మాట్లాడి మెయిన్ లీడర్స్కి ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారితో సజెషన్స్ తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందో అవన్నీ చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. ప్రభుత్వ పథకాలలో మేము కూడా అందరం యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా 100% మా హార్డ్ వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జోర్డాన్ దేశం మిలీనియంలో తెలంగాణ వాసులు ఇక్కట్లు పడుతున్నారని తెలంగాణ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్ల మాటలను నమ్మి మోసపోయామని, ఫలితంగా తిండి కూడా దొరకడం లేదని వాపోయారు. ఈ మేరకు బాధితులు ఓ వీడియో షేర్ చేశారు. 3 నెలల క్రితం జోర్డాన్ వచ్చామని, వచ్చిన వారం నుంచే భోజనం కోసం అడిగితే ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ముంబైలో ముత్యంపేట రామారావుకు, అంచనూరు సాయిలు, ముత్యంపేట భూమేష్ అనే ఏజెంట్లకు 20,000 రూపాయలు చొప్పున కట్టి సుమారు 270 మంది వచ్చామన్నారు. ఇక్కడికి వచ్చాక మీ దగ్గర పత్రాలు ఏవైనా ఉన్నాయా అని కంపెనీ వాళ్ళు అడుగుతున్నారని తెలిపారు. నిన్నటి నుంచి భోజనం కోసం ధర్నా చేస్తే క్యాబిన్లలో కరెంట్, నీరు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళను పిలిచి పనికి వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు. 10 గంటలు డ్యూటీ చేయాల్సిందే అని అంటున్నారని, సమయం ప్రకారం తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, సరైన భోజనం అందించాలని వేడుకుంటున్నారు. బంధువులు చనిపోయినా ఇంటికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం సార్, ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ జోర్డాన్ వచ్చాం. మేము వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ మినిమం 3 నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే చేస్తామని అంటారు. అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సార్. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. సేఫ్టీ అనేది లేదు, ఇక్కడ ఏం లేదు. వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము 20,000 అక్కడ ముంబైలో కట్టాం సార్. అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ, ఫుడ్ ఇట్లా బాగుంటుందని చెప్పారు.
అయినా ఇక్కడ ఫుడ్ బిట్ ఏది బాగాలేదు. ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు, అంచనూరు సాయిలు, ఇంకొక 5-6 ఉన్నారు సార్ ఏజెంట్లు. భూమేష్ ఎవరు? భూమేష్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్లు. వీళ్ళు ఏమంటే ఇంతమంది వచ్చినాం సార్, 250-70 మంది ఉన్నాం సార్. ఇక్కడ 20,000 అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలరు 20,000 ఇక్కడ మీకు పేపర్ ఉందా, కాగితం ఉందని వాళ్ళు మాట్లాడుతారు సార్. మేము 10 గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము, 8 గంటలు చేస్తామన్నాం. అగాధం పని చేపిస్తున్నారు మమ్మల్ని. సేఫ్టీ అనేది సేమ్ విలేజ్ లో పని చేసినట్టు సార్. యూనిఫామ్లు అన్ని బాయిలక్కడే చేసుకున్నట్టు మా పని. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. ఇక్కడ అన్నం లేదు, ఏం లేదు. నిన్న నుంచి మేము స్ట్రైక్ చేసే వరకు మాకు అక్కడ క్యాబిన్లలో అక్కడ క్యాబిన్లలో మాకు అసలు కరెంట్ కూడా లేదు సార్. మాకు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి మాకు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, తాగడానికి ఏది లేదు, తినడానికి తిండి కూడా బంద్ చేసారు సార్. చాలా కష్టం చేస్తున్నారు. అన్నం లేదు, నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు. అన్నం కూడా పెట్టకొచ్చారు. పని చేయము. పోలీసు వాళ్ళు కూడా వస్తారు సార్, మిలిటరీ వాళ్ళు, వాళ్ళని కూడా పంపిస్తారు. వాళ్ళతో వార్నింగ్లు కూడా ఇప్పిస్తారు పనికోమని. మీకు ఇదే 10 గంటల డ్యూటీ ఉంటాయని కూడా చెప్తారు సార్. వీళ్ళకు పిలిచి వచ్చి వీళ్ళ నాన్న ఇట్లా చనిపోయారు సార్. వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే కూడా పంపించలేదు సార్. అక్కడ పలంచమరి దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్ వీళ్ళ నాన్న, అక్కడ చౌరస్తా దగ్గర. అయినా పంపిస్తలేదు సార్. చాలా ఘోరంగా ఉంది. ఇలా భార్య కూడా చనిపోయింది సార్. చిన్న పిల్లలు ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. ఒక్కరు కూడా పంపిస్తలేదు సార్. మరీ ఇబ్బంది ఉంది. పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్. కానీ అయినా మా మాట ఇంటలేరు ఒక్కరు కూడా. ఇగో ఇటువంటి పిచ్చిలంజోకులు అంతా మమ్మల్ని ఆన్ చేస్తారు సార్. అక్కడ చూపెట్టి కెమెరా మొత్తం మస్తు మాకు కావాలంటారు సార్. మస్తు ఘోరం చేస్తారు పరిస్థితి సార్. చూడండి సార్, కొంచెం తొందరగా పట్టించుకోండి ప్లీజ్. 200 మంది ఉన్నాం చెప్పారు. 200 మంది మొత్తం వాళ్ళకేమో మనకేమో ఏ గది చెప్పుడు. ధర్మము, న్యాయం, మంచి మార్గంలో నడవాలని ఎంతో మందికి బోధించే బోధకుడే భూ కబ్జాలు చేస్తుంటే చర్చికి వచ్చే వాళ్లకు బోధిస్తున్నాడా? భూ కబ్జాలు చేయమని చెప్తున్నాడా? తెలియని దుస్థితి. అయ్యో పాపం అని స్థలాన్ని ఇస్తే ఆ స్థలాన్ని కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఈ స్థలం నాది అంటూ ఏం చేస్తావంటూ భూ యజమానిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఉదాంతం వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో నెలకొంది. చర్చి పక్కనే ఉన్న భూమి, ఆ భూమిలో ఆదివారం నాడు భోజనాలు పెట్టుకుంటాం, మాకివ్వమని కోరాడు. సరే అని ఆ స్థలాన్ని భోజనాలు పెట్టుకోమని ఇచ్చినందుకు ఆ భూమిని కాజేశారు. ఇప్పుడు నాది అంటూ అక్కడ మకాం వేశారు. ఏం చేస్తారంటూ వచ్చిన వాళ్ళపై నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే ఆ పోలీసులు వస్తున్నారు, పోతున్నారు. భూముల రేట్లు ఆకాశానికి అంటాయి. దీంతో నగరంలో ఓ ముఠా తయారైంది. అందుబాటులో ఉన్న భూములను కబ్జాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నగరంలో ఎక్కడ చూసినా భూ సమస్యలే. పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వరంగల్ ఈస్టులోనే ఎక్కువగా భూ కబ్జాలు. ఇది రాజకీయ నాయకుల ప్రమేయంతోనే జరుగుతుందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పర్చేజ్ చేసినాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దానికంటే ముందు ఆ బొడ్డు వినోద్ కుమారు వాళ్ళ పిన్ని వాళ్ళైన గురుకుంట్ల సునంద, గురుకుంట్ల సువార్త దగ్గర నుంచి కొనుక్కున్నాడు. ఆ గురుకుంట్ల సువార్త, గురుకుంట్ల సునంద అనే వాళ్ళు జనగాం రమాదేవి దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ ప్రస్తుతం మా దగ్గర ఉన్నాయి. మేము సొసైటీ పేరు పైన దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. బొడ్డు వినోద్ కుమార్ దాన్ని ఆయన డాక్యుమెంట్ అని ఇంపౌండింగ్ చేపించి మాకు రిజిస్ట్రేషన్ చేశాడు. 1998లో పెళ్ళి అయింది. 2000 సంవత్సరంలో నాకు కట్నం కానుకల కింద మా బామ్మర్ది వాళ్ళు నాకు ఒక 328 గజాల జాగు శ్రీ సాయినగర్ కాలనీ రంగసాయిపేటలో నోటరీ ప్లాట్ నాకు ఇచ్చారు. దానిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను. నాకు అనుకోకుండా నాకు కాళ్ళు ఇరిగిపోయినాయి, 2 కాళ్ళు ఇరిగిపోయి నేను వికలాంగుని అయ్యాను. కానీ పక్కన నేను 2000 సంవత్సరానికి ఉన్నప్పుడు నా పక్కన చర్చి ఫాస్టర్ వడ్డేమాన్ జోసెఫ్ నేను ఉన్న తర్వాత 1 సంవత్సరానికి ఆయన ప్లాట్ కొనడం జరిగింది. అనుకున్న తర్వాత ఇటుకలు పెట్టి ఒక ఇల్లు కట్టిండు. దాన్ని చర్చిగా మార్చుకున్నాడు. మార్చుకొని నా పక్క ప్లాట్ నన్ను అడిగిండు. మాకు ఈ ప్లాట్ సరిపోతలేదు బ్రదర్,
మాకు ఇవ్వండి అని అంటే, లేదు బ్రదర్ నేను ఇప్పుడు అమ్మను అని చెప్పాను, మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే సరే ఇస్తాను అని చెప్పేసి నలుగురం కూర్చొని మాట్లాడితే నేను కొన్నదానికంటే 10,000 రూపాయలు తక్కువ అడిగింది. నేను 10,000 రూపాయలు కొన్నదానికంటే తక్కువ ఇస్తారా బ్రదర్, అది కరెక్టా, లాభం మీద తక్కువ ఇస్తారు కానీ అని చెప్తే, లేదు బ్రదర్ మాకు ఫండ్స్ లేవు, మాకు వద్దు అంతే రేట్కి ఇవ్వండి అంటే నీ ఇవ్వను అన్నాను. అట్లా క్రమేణా ఒక 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత నా ప్లాట్లో పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటే ఆ చెట్లు క్లీన్ చేయడం కోసం నేను 3 నెలలకు ఒకసారి వచ్చి అంతా క్లీన్ చేస్తూ ఉంటే, ఈ చెట్లు క్లీన్ చేయడం కోసం ఇదంతా ఎందుకు బ్రదర్, మాకు ఇదంతా క్లీన్ చేసుకుంటాం, మేము వాడుకుంటాం, ఏం లేదు ఉదయం 7 గంటలకు వేసి 12-1 మధ్యలో టెంట్ తీసేస్తాం, భోజనాలు పెట్టుకుంటాం, మేము ప్రేయర్ తీసుకొని మా చర్చిలో ప్రేయర్ తీసుకొని భోజనాలు పెట్టుకోవడం కోసమే వాడుకోవడం కోసమే మాకు ఇవ్వండి అంటే అలా ఇచ్చాను. కొద్ది రోజులు నడుపుకున్నాడు. అలా చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా ప్లాట్ అయితే ఎంత ఉందో విస్తీర్ణం, ఆ విస్తీర్ణం అంతా ప్లేసు టెంట్ వేసుకున్నాడు. టెంట్ వేసుకున్నట్టు నేను అనుకున్నానంటే, సరే ఏసుడు సండే రోజు ఆదివారం ఏసుడు తీయడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకొని నేను ఊరుకున్నాను. తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నా ప్లాట్ మొత్తం ఎంతున్నా అంతా మొత్తం బండ వేసిండు, కాకపోతే బండ వేసి నేర్పేసిండు. ఇదంతా ఎందుకు వేసినావు బ్రదర్ అని తెల్లవారి నేను పోయి అడిగితే ఆయన ఏమంటే, ఏం లేదు బ్రదర్ మేము ప్రేయర్ చేసుకున్నాను, కొంచెం వంటలు తినడానికి కోసం బురదలు అంటుతా ఉన్నాయి, ఏం లేదు బ్రదర్ తీసేస్తే పోతుంది అని చెప్పాను. లేదు బ్రదర్ నువ్వు పైన టెంట్ వేసి నువ్వు కింద బండలేసినావు, నువ్వు అదేమో చేస్తున్నట్టు అనిపిస్తుంది, వద్ద తీసేయండి అని చెప్పాను. తీసేసి బ్రదర్ ఒక 1 వారం టైం ఇవ్వండి అన్నాడు. సరే అని చెప్పేసి 1 వారం టైం ఇచ్చాను. తీయకుంటే నాకు దెబ్బ తగిలి ఉంటే మా అక్క కొడుకుని పంపించాను. మా అక్క కొడుకు పంపించి వాళ్ళని తీయమని చెప్పి తీస్తారంటే తీయట్లేదు. తీయకుంటే 4 పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ దగ్గరికి వచ్చి నా ప్లాట్ దగ్గరికి వచ్చి దేశం దగ్గర వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడి అది తీయమని చెప్పాను. తీస్తా అన్నాడు. 2 రోజులు టైం అడిగిన పెద్ద మనుషుల ముందు తీయలేదు. ఆయన తీయకుండా అదే పెద్ద మనుషుల దగ్గర ఉండి కూలర్లను పెట్టించి బండలన్నీ తీసి టెంట్ తీపించి పక్క పెట్టడం జరిగింది. అదే పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఈ నోటరీ ప్లాట్ ఇట్లా ఉండకూడదు, దీన్ని రూమ్ కట్టుకొని ఇక్కడ ఉండాలి కానీ అట్లాంటివి చేయకూడదు అంటే, మేము ఆ రూమ్ కట్టుకొని ఇల్లు కట్టుకొని ఈ యొక్క అందులో ఉండము అన్న టైంలో సీసీ కెమెరా పెట్టుకుని కాంపౌండ్ పెట్టుకున్న రూమ్ కట్టుకున్న అది ఉండే టైంలో దాన్ని రాత్రే కూలగొట్టింది సార్. కట్టిన 3 రోజులకి కూలగొట్టింది నైట్లో. కూలగొట్టింది ఎవరు కూలగొట్టిన అని గుర్తు తెలియదు నాకు తెలియక నేను మున్సిపల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఏ గారు, అప్పుడున్న సిఏ గారు సురేష్ సార్ గారు, నీది డాక్యుమెంట్ ఇవ్వండి అంటే నేను నోటరీ డాక్యుమెంట్ ఇచ్చాను. చూసుకున్నారు. సైట్ ఎవరు కూలగొట్టింది మీకు ఐడియా ఉందంటే, లేదు సార్ గుర్తు తెలియదు నాకు తెలియదు అంటే, అనుమానం ఉన్న వాళ్ళ వ్యక్తుల పేరు చెప్పమని అన్నాడు. వడ్డేమాన్ జోసెఫ్, చర్చి ఫాస్టర్ సార్, ఈయనే వేలుపుల మల్లేశం, లింగాల కుమారస్వామి, తర్వాత ఇంకో పర్సన్ 4 ఉన్నారు సార్. వీళ్ళు ఈ 4 మీద నాకు అనుమానం ఉంది సార్ అంటే వాళ్ళు పిలిపించి అడిగితే, లేదు సార్ అది మేము కూలగొట్టలేదు సార్, వేరే వాళ్ళు ఎవరో కూలగొట్టినారని చెప్పారు. చెప్తే అది కూలగొట్టిన వాళ్ళు ఎవరైతే దొరుకుతారో వాళ్ళు ఉంటే నీ కంపన్సేషన్ అమౌంట్ ఇప్పిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ నువ్వు కట్టుకొని అట్లా ఉండకూడదా, దాన్ని కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ అట్లా ఉండకూడదు అని చెప్పాను. సరే అని చెప్పేసి నేను మళ్ళీ అప్పు తెచ్చుకొని మళ్ళీ రూమ్ కట్టి మళ్ళీ దానికి సీసీ కెమెరా పెట్టి కాంపౌండ్ గేటు అన్నీ పెట్టినాను. వాయిస్ రికార్డ్ కెమెరా కూడా పెట్టుకున్నాను. సిఐ సూచనల మేరకు, సిఐ గారి సూచనల మేరకు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత సిపి గారు రంగనాథ్ సార్ ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి అదే నైట్లో రాత్రే కూలగొట్టింది సార్. నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, నేను ఇంటి నెంబర్కి అప్లై చేసుకోవడం జరిగింది, ఇంటి నెంబర్ వచ్చింది, ట్యాక్సీ కడుతున్నాను. అంతకుముందు ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు కూడా ట్యాక్సీ కడుతూ ఉన్నాను. నైట్ కూలగొట్టిన తర్వాత నైట్ లైన్ కూలగొడితే మళ్ళీ తెల్లవారు వచ్చేసి ఇదే టైంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో వచ్చి జేసీబీ పెట్టి దగ్గర నిలుతూ ఉంటే నేను మా అక్కయ్య కొడుకు నా భార్య ఇద్దరం వచ్చి దాన్ని ఆపుతూ ఉంటే, జేసీబీని ఆపుతూ ఉంటే మీరు చెప్పింది బాగుంది. మీ మీద వీళ్ళు ఏమంటున్నారంటే ఎఫ్ఐఆర్ చేశారు, కేసు నమోదైంది మీ మీద, మీ మిస్సెస్ మీద క్రిమినల్ కేసు పెట్టారని చెప్పేసి ఎఫ్ఐఆర్ చెప్పేసి ఒక కాపీ పెడతారు సార్. అయితే ఎఫ్ఐఆర్ అనేది మాకు తెలియదు సార్. నేను 20 సార్లు పిటిషన్ ఇచ్చాను. సిఏ గారిని మేనేజ్ చేసుకున్నారు. పైన ఫిరోజ్ కుమార్ సార్ని మేనేజ్ చేసుకున్నారు, మల్లయ్య గారిని కూడా మేనేజ్ చేసుకున్నారు. నేను పిటిషన్లు ఇచ్చిన సార్, నా దగ్గర పిటిషన్లు ఆ సిఏ గారికి ఇచ్చిన 10 పిటిషన్లు ఉన్నాయి, ఈ సిఏ గారికి ఇచ్చిన 10 పిటిషన్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఉన్న రిసిప్ట్లు కూడా నాకు అక్కడ ఉన్నాయి. నా కేసు ఫైల్ చేయకుండా మేనేజ్ చేసుకునేసరికి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసినా అని అంటున్నారు. మాకు తెలియదు సార్, అది నా దృష్టికి రాలేదు, నాకు ఏం చెప్పలేదు వాళ్ళు, సిఏ గారు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కానీ నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ అన్నట్టు మీరు అన్నంత వరకు కూడా తెలియదు నాకు. అయ్యో పాపం అంటే అంతా కబ్జా చేశారు. దొంగ పేపర్లను సృష్టించి ఈ ల్యాండ్ నాదే, ఏం చేస్తావంటూ ఓ పాస్టరు అక్కడ తిష్టేసి కూర్చున్నారు. ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేదు. అమ్మా అయ్యా అంటూ ఎన్నోసార్లు మెట్లెక్కినా నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నాడు భూమిదారులు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. కెమెరా
ఆదర్శ పాఠశాలలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులతో రోడ్డెక్కి ధర్నా నిర్వహించిన జనసేన పార్టీ సేవాలాల్ బంజారా సంఘం నాయకులు చందు నాయక్. దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలం దుగ్గ్యాల గ్రామం ఆదర్శ పాఠశాలలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ అయ్యి 7 విద్యార్థులకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ఆ విషయం పట్ల నేడు మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఇన్ని దారుణం జరుగుతున్నా కూడా అదే భోజనం పెట్టగానే మళ్లీ వాంతులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ సెజ్ పోర్ట్ ఆక్రమణ కేసులో జగన్ను A1గా FIRలో CID చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి 8,320 ఎకరాల కాకినాడ సెజ్ దోపిడీకి దిగారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కత్తులు గన్నులతో కేవీ రావును అన్ని విధాల బెదిరించి భయపెట్టి 4,000 ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. భారతదేశంలో 29,000 రూపాయలకు ఎక్కడా దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సెజ్లో ఎలా దొరుకుతుందని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదానీల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయటపడిందన్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,750 రూపాయల కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికాలో ఛార్జిషీట్ ఫైల్ అయిందన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారని, ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారని, ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బియ్యం అక్రమ రవాణాపై 1,066 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంతో రైస్ మిల్లర్ల అసోసియేషన్ కలిసి పనిచేయాలన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజ కొంటామని స్పష్టం చేశారు. 10 రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు. ఆదాని సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు, ఆనం వెంకటరమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.